హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఆన్లైన్లో ఈ ఇడ్లీ కుక్కర్ని అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ నాన్ స్టిక్ కానీ వాడొద్దు అంటున్నారు కదా. సో నేనైతే ఇంట్లో ఉండే అల్యూమినియం ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నానండి. దానికోసమే ఇడ్లీ పాత్రని స్టీల్ది అయితే తీసేసుకున్నాను. అయితే ఈ ఇడ్లీ పాత్ర మాత్రం చాలా పర్ఫెక్ట్గా, చాలా మందంగా, చాలా క్వాలిటీతో ఉందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఈ ఇడ్లీ కుక్కర్కి 4 ప్లేట్లు వచ్చాయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్లేట్ మాత్రం డీమార్ట్లో తీసుకున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇలాంటిది ఒక ప్లేట్ కనుక తీసుకుంటే పిల్లలు ఇడ్లీలు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చిన్న చిన్న ఇడ్లీలు పెట్టించామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. దీన్ని కూడా దీంట్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ బ్యాటర్ పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ఆఫర్లు నడుస్తున్నాయండి. ఈ ఇడ్లీ కుక్కర్ చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. నేను కొన్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.